ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు దేవుని దైవ లక్షణాల్లోని ఒక విలక్షణత కనబడుతూ ఉంది. దాన్ని ఏమంటారంటే, ఏ కోణంలో నుండి చూసినా దేవుని దైవత్వం మనకు అర్థం అవుతుంది. అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయం 53 నుండి చివరి దాకా చదివితే దేవుని శ్రేష్టమైన లక్షణం, దైవిక లక్షణం మనం చూస్తాం. అనేక కోణాల్లో నుండి కూడా చూస్తాం మనం. అందులో ఒక మాట నేను చెప్పి నేను ఆరాధన కొరకు ముగించాలని ఆశపడతా ఉన్నాను. 54వ వచనంలో, అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరుచుకొనినే ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. ఇంతకంటే గొప్ప సువిశేషం ఏముంటుంది? నా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుకుంటున్నారో ఆ తండ్రే నన్ను మహింపరుస్తున్నాడు అని యేసు ప్రభు వారు చెప్పడం చాలా విశేషమైన సంగతి. అది అంటే యూదులందరూ యెహోవా దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించరు. యూదులందరి ఆత్మీయ జీవితాలలో యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, త్రిత్వాన్ని వాళ్ళు నమ్మరు. యూదులు త్రిత్వ దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు కేవలం యెహోవా దేవుణ్ణి మాత్రమే నమ్మే స్వభావం వాళ్ళది. ఆయన్ని బట్టే వాళ్లకు ఆ ఘనత, ఆయన్ని బట్టే వాళ్ళకు అతిశయం, ఆయన్ని బట్టే ఆయనంటే ప్రాణం తీసేసుకుంటారు. యెహోవా దేవుని కొరకు మెడకాయలు కోసుకోమన్నా కోసుకోగలిగినంత భక్తి వాళ్ళ లోపల ఉంటుంది. అందుకనే సమస్య వచ్చినప్పుడు ఇక్కడ నువ్వెవరువయ్యా అని అడిగారు వాళ్ళు. నువ్వెవరు అసలు? నీకు అంతా కలిసి 50 ఏళ్ళు లేవు, అబ్రహాం కంటే ముందున్నవాడిని అంటావు, అబ్రహామే నన్ను చూడాలని ఆశపడ్డాడు అంటావు. ఎవరు నువ్వు అసలు? నీ వయసు ఎంత, నువ్వెంత, నీ కథ ఎంత? ఇలా అడుగుతున్నారు ఆయన్ని. ఆయన ఇలా అడిగినప్పుడు ఆయన చెప్పిన జవాబులో ఒక చిన్న సంగతి ఏంటంటే, మీరు ఎవరి గూర్చి దేవుడని మీరు చెప్తున్నారో ఆ దేవుడే నా తండ్రి నన్ను గణపరుస్తున్నాడు, నన్ను మహింపరుస్తున్నాడు అన్నాడు. కోపం వచ్చింది వాళ్ళకు కోపం వచ్చి రాళ్ళు తీసుకున్నారు. దేవాలయం అని కూడా చూడలే. మరి ముందుగానే తెచ్చి జేబుల్లో పెట్టుకున్నారేమో తెలియదు. దేవాలయం అని చూడకుండా ఆ రాళ్ళు రువ్వడానికి వాళ్ళు పూనుకున్నారు. అయితే దేవుడు అక్కడ దాగి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అది జరిగిన సంఘటన. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆరాధన వర్తమానంలో అంటే, దేవుడు మానవ జాతి అంతటి నుండి ఆరాధనకు పాత్రుడైన వాడు ఆయన పూజనీయుడైన దేవుడు. ఆయన అందరి చేత ఆరాధించబడే దేవుడు, మన దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాల. దేవుడు అని ఏ ప్రజలు యెహోవా దేవుని గురించి అతిశయపడుతున్నారో ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుని, త్రిత్వంలో రెండవ వాడైన కుమారుడైన ప్రభువుని మహిమపరుస్తుంటే మనం ఎవరో అడ్డగించడానికి? ఇక్కడ మనకి ఏం ప్రశ్న రావాలి? ఇక్కడ మనకు ఏ ప్రశ్న రావాలి? ఇక్కడ మనకు రావాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, నేనే చెప్తాను, జాగ్రత్త వినండి మీరు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నమ్మాలా మేము? ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నమ్మాలా? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? నా తండ్రి నన్ను మహింపరుస్తున్నాడు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట నమ్మాలా మేము? వస్తుంది కదా. వెంటనే వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ లోపల జీర్ణించుకుపోయినటువంటి స్వభావం, మాకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు, మాకు యేసు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, వాళ్ళతో మాకు ఏ సంబంధం లేదని మైండ్లో ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, లేదే బాబు ఆ దేవుడే నాకు తండ్రి అయి నన్ను మహింపరుస్తున్నాడు అని అంటే మేము నమ్మాలా? మేము పిచ్చోళ్ళమా? మేము అజ్ఞానులమా?
మేమెందుకు ఆయన మాట నమ్మాలి? మేమెందుకు ఆయన మాట నమ్మాలి? ఇది వాళ్ళ లోపల వాళ్ళు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నే దేవాలయంలో రాళ్ళు తీసుకొని ఆయన్ని కొట్టి చంపడానికి ఇష్టపడ్డారు వాళ్ళు దేవాలయంలో సైతం రాళ్ళు రువ్వి యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వాళ్ళు తెగించారు. ఎందుకంటే ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉన్నారు వాళ్ళ మైండ్లో, యెహోవా దేవుడు తప్ప మరే దేవుడు లేడు అనే ఒక ఆలోచన వాళ్ళని రాళ్ళు రువ్వి చంపాలి అనేటువంటి భావంలోకి వాళ్ళు వచ్చేసారు. ఇక్కడే నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి, నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన మాట ఏంటనంటే, ఈ రోజున మన సంఘం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, భారతదేశ రాజ్యాంగం ఒకటి ఉంది. భారతదేశ రాజ్యాంగం ఉంది. ఉదాహరణకు చెప్తున్నాను, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 70 ఏళ్ళు అయింది, అంతే కదా? 70 ఏళ్ళు అయింది. 72 ఎన్నయ్యా? ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 77 సంవత్సరాలు అయింది. 77 సంవత్సరాల్లో భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పలుమార్లు మార్చుకుంటూ వచ్చారు. ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయో, ఎన్ని రూల్స్ మార్చేశారో, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున మనమేం నమ్మాలి అని అంటే, ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట ఒక్కసారి కూడా మార్చబడలా. ఇన్ని వేల సంవత్సరాల నుంచి 77 ఏళ్లలో ఒక మనిషి రాసిన రాజ్యాంగం ఇన్నిసార్లు మార్చబడ్డది. కానీ చట్టాలు మార్చబడ్డాయి, కానీ భారతదేశ రాజ్యాంగ విధి విధానాలు మార్చబడ్డాయి. కానీ ఆయన నోట నుంచి వచ్చిన మాటలో సున్నా అయినను పొల్లు అయినను తప్పిపోలేదు అని రాయబడిన మాట మనం నమ్మాలా. వేల సంవత్సరాల చరిత్ర, ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఒక్కటి కూడా ఎన్నడూ మార్చబడలా. వాళ్ళు అనొచ్చు, యెహోవా దేవుడైన నువ్వు తండ్రి అంటున్నావా, నీ తండ్రే నిన్ను మహింపరుస్తున్నాడని మేము ఎందుకు నమ్మాలి అని అంటే, దానికి రుజువేంటి అని అంటే, ఖచ్చితంగా ఆయన నోటి మాట ఎన్నడూ మారలా, లేఖనం ఎన్నడూ మారలా, రాయబడిన గ్రంథం ఎన్నడూ మారలా, ప్రవక్తల ప్రవచనాలు మారలా. ఒక్క మాట కూడా మారకుండా రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అనంటే అది బైబిల్ అంతే. అందుకనే దానికి అంత విశిష్టత. ప్రపంచంలో బైబిల్ అమ్ముడు పోయినంత ఇంకేది అమ్ముడు పోవట్లా. దానికి ఇంత విశిష్టత ఉంది. ఆయన విశిష్టత కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆయన మాట సున్నా పొల్లు తప్పిపోలేదు అనే మాటని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను. కొంచెం ఫ్యాన్ పెట్టు, నన్ను చూడట్లేదు మీరు, చదువునండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చూడండి అక్కడ ఏమంటాడంటే, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇవి దేవుని యథార్థమైన మాటలని ప్రింట్ అయింది. లేఖనాల్లో నుండి, బైబిల్లో నుండి రాయబడిన ప్రతి మాట దేవుని యథార్థమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట యథార్థమైన నోటి మాట. దాన్ని నమ్మాలా. నువ్వు నమ్మకపోతే, ఇప్పుడు ఒక సత్యాన్ని నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మకపోతే అది నీ కర్మ. కానీ సత్యం సత్యమే కదా. సత్యం అసత్యం ఎన్నడూ అవ్వదు. సత్యం స్థానంలో సత్యం ఎప్పుడు నిలిచే ఉంటుంది. నిజం ఎప్పుడు నిజమే. నువ్వు నమ్మకపోతే, ఆ నిజాన్ని నువ్వు నమ్మకపోతే నీ కర్మ, నా కర్మ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత సత్యమో, పడమట అస్తమిస్తాడు అనేది కూడా అంతే నిజం.
నిజం, అది అంతే. దాన్ని మనం నమ్మాలా. వాస్తవానికి సూర్యుడు కదులుతున్నాడా? వాస్తవానికి సూర్యుడు కదులుతున్నాడా? సూర్యుడు ఓ చోటనే ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి కాన్స్టెంట్గా ఉంది. కానీ మనం ఏమనుకుంటాం, సూర్యుడు ఉదయాన ఇటు పొడుస్తాడు, సాయంకాలం ఇటు పొద్దు కుంకుతుంది అనే భావన మనది. కానీ నిజమా అది? అది నిజమా? కాదు. సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఒక చోటనే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దాన్ని తిరగడాన అది ఉదయ సాయంకాలం మనకు చూపించేటువంటి సత్యం అది. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. వాళ్ళు నమ్మలా. నా తండ్రే నన్ను మహింపరుస్తున్నాడు అనే మాట వాళ్ళు నమ్మలా. వాళ్ళు నమ్మకపోయినంత మాత్రాన సత్యం అసత్యమవుద్దా? దేవుని మాటలు యథార్థమైనవని కదా రాయబడ్డాయి. సో దేవుని మాట ఎన్నడూ యథార్థమైంది. దాన్ని ఎన్నడూ ఎవరో ఏ వ్యక్తి మార్చలేడు. రాజ్యాంగాలు మార్చవచ్చు, చట్టాలు మార్చవచ్చు, అదేంటి లా అన్నీ మార్చవచ్చు, అన్నీ మార్చబడతాయేమో కానీ దేవుని లేఖనం ఎన్నడూ మారదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఒక్కటి కూడా మారదు అనే మాటని ఇక్కడ నేను ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఆయన విధానాలలో, ఆయన విలక్షణలలో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆ రోజున దేవుడు యేసు ప్రభువారు సముద్రం మీద గుండా నడుచుకుంటూ వచ్చాడు. గాలి లేచింది, అలలు లేచాయి. శిష్యులు ఏమనుకున్నారు? భయపడంటే ఈయనెవరు నీళ్ళ మీద నడిచొస్తున్నాడు? భయపడ్డారు. ఆయన నోటి మాట కానీ, ఆయన చేసిన కార్యాలు కానీ ఏవైనా సరే ప్రజలు ఆస్వాదించారు, ప్రజలు గౌరవించారు. ప్రజలు వాటిని గౌరవించి వాళ్ళు విశ్వసించారు. యేసు ప్రభువాన్ని విశ్వసించి ఆయన వెంట లోకమే నడిచినంత పని అయింది. యేసుతో పాటు లోకమంతా నడిచిపోతున్నారేంటి అని ఆశ్చర్యపడ్డారు శాస్త్రులు, పరిసయ్యులు. అంత గొప్ప ఉజ్జీవం వచ్చింది యేసు ప్రభువారిని చూసి. ఆయన మాటలు కానివ్వండి, ఆయన బోధలు కానివ్వండి, ఆయన క్రియలు కానివ్వండి, ఆయన అడుగుజాడలు కానివ్వండి, ప్రజల్లో అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చేసింది. ఇంత చైతన్యవంతుడైనటువంటి ఆయన ఎక్కడైనా ప్రజలను కానీ, ఆయన 33.5 సంవత్సరాలు కదా బ్రతికాడు. 33.5 సంవత్సరాల కాలంలో నన్ను క్షమించు బ్రదర్ అని కానీ, దేవా నన్ను క్షమించని కానీ ఎన్నడు అడగల. ఎన్నడు. అంటే అర్థం ఏంటి? ఏరా ఫీబే మనసెట్ పెట్టావు అంటే అర్థం ఏంటి? ఒక్కరిని కూడా క్షమించమని అడగలేదు అని అంటే, సారీ అని ఒక్కరికి కూడా చెప్పలేదంటే అర్థం ఏంటి? అది అంటే ఆ అవకాశం ఇవ్వలేదు ప్రజలకి. ఈవెన్ దేవుణ్ణి కూడా అడగలేదు. తన తండ్రి అయిన దేవుని కూడా నైనా నన్ను క్షమించమని అడగలేదు అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన జీవన విధానంలో సారీ చెప్పగలిగినటువంటి జీవితం ఎక్కడ కనబడలా. తప్పు చేశానని చెప్పడం తప్ప, అది మంచి లక్షణమే. ఎవరైనా తప్పు చేస్తారో, తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పడంలో తప్పు లేదు. అది మంచి లక్షణం. అది మంచి లక్షణం. దాన్ని ఏమి తప్పు పట్టట్లా. కానీ అసలు నేను తప్పు చేస్తే కదా చెప్పడానికి. ఒక్కసారి కూడా ఆయన తప్పు చేసి సారీ అని చెప్పిన దాఖలాలు 66 పుస్తకాలలో ఎక్కడ మనకు కనబడవు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎక్కడ కనబడదు. దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంత ఆరాధించవచ్చు. ఒకవేళ మన విషయాల్లో మన నిజ క్రైస్తవులమే, మంచి క్రైస్తవులమే, బాప్తీసం తీసుకొని బలలో చేయి వేసి సువార్తను ప్రకటించగలిగిన మంచి క్రైస్తవులమే కాదని నేను చెప్పడంలా. కానీ సారీ అని చెప్పడానికి రాత్రి పడుకునే లోపల కనీసం ఒకరిద్దరికన్నా సారీ చెప్తామా?
మోకరిల్లి ప్రార్థన చేసే సమయంలో సారీ చెప్పకుండా దేవునికి మనం పడుకున్న దాఖలాలు ఉన్నాయా? సారీ చెప్పకుండా ఎవరైనా నిద్రపోతున్నారు అని అంటే మరి వాళ్ళు గొప్పోళ్ళే. వాళ్ళు ఎవరు? రెండు మాటలు చెప్తా. వాళ్ళు చేసే పనిని వాళ్ళు సపోర్ట్ చేసుకున్న వాళ్ళన్నయ్యి ఉండాలి, లేకపోతే నేను చేసింది తప్పు కాదు అనే భావన వాళ్ళ లోపల ఉండాలి, లేకపోతే దేవుణ్ణి సారీ అని అడగాలనే భావనైనా వాళ్ళలో ఉండకపోవాలా. క్రైస్తవుడు ప్రార్థన చేసుకునే ముందు ఉదయం నుంచి లేచింది మొదలుకొని పడుకునేంత వరకు ఎన్ని తప్పులు, ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతల్లో పడ్డామో పడుకునే ముందు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి పడుకోవాలా. ఇది మనకు ప్రభు నేర్పిన పాఠం. ఇవాళ సారీ చెప్పే విషయాల్లో మనందరం తప్పు చేసిన వాళ్ళమే. కానీ నా ప్రభు నోట గుండా ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ 33.5 సంవత్సరాల జీవితంలో సారీ బ్రదర్ అని కానీ, సారీ అమ్మ అని కానీ, సారీ నాన్న అని కానీ, సారీ దేవా అని తండ్రిని వేడుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కసారి కూడా ఆయన సారీ చెప్పిన సందర్భం, క్షమాపణ చెప్పిన సందర్భం కనబడదు మనకి. ఇది ఆయన విలక్షణత కలిగినటువంటి జీవితం. అందుకు ఉదాహరణ ఇది. రెండో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. చాలు ఈ మాట చూడండి. ఇక్కడ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించుదురు అన్నాడు. క్వశ్చన్ చేశాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి అంటే తనొక్కసారి కూడా తన పాపాన్ని ఒప్పుకోలే. అంటే పాపం చేసి ఒప్పుకోలేదా? పాపమే చేయక నేను పాపం చేయాల్సిన అవసరం, ఒప్పుకోవాల్సిన అవసరం రాకుండా బ్రతికినటువంటి వ్యక్తి నా ప్రియ రక్షకుడు. పాపం చెయ్యకుండా బ్రతికి పాపం ఒప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా బ్రతికినటువంటి దేవుడు మన దేవుడు. మానవాకారంలో ఉన్నప్పటికీ, మనిషిగా భూమి మీద జీవించినప్పుడు, మనుష్య సంచారాల మధ్య, మనుషుల మధ్య, లోకం మధ్య ఆయన ఉన్నప్పటికీ ఏనాడు ఒక్క పాపం అందుకని అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించుదురు అని అడిగాడు. ఒక్కరన్నా లేవాలిగా. ఒక్కరన్నా లేచి నువ్వు పలానా చోట నువ్వు పాపం చేసావు, మేము కళ్ళతో చూసాం, నువ్వు ఇలా మాట్లాడావు, మేము విన్నాం అని చెప్పగలిగిన వారు ఒక్కరు కూడా రాలా. అందరూ నోటి మీద వేలేసుకున్నారు. దేవుని మన యేసుక్రీస్తు ప్రభువారి వినక్షతల్లో ఎక్కడా ఒక్కసారి కూడా పాపాన్ని ఒప్పుకున్న సందర్భం లేనే లేదు. ఒక్కసారి క్షమాపణ చెప్పిన అనుభవం లేనే లేదు. ఏ మనిషికి, ఏ దేవునికి, ఆయన తండ్రి అయిన దేవునికి సారీ అని చెప్పలా. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు మన ప్రభువు. మనం ఈరోజు ఆరాధన చేస్తున్న ప్రభువులు వ్యక్తిత్వంలో ఒక పాపం కానీ, ఒక క్షమాపణ చెప్పేది ఒక చిన్న లోపం కానీ తన జీవితంలో జరగలేదు. అందువల్ల మన దేవుని మాట మనం నమ్మాలి. ఎందుకు మన ప్రభువు మాట మనం నమ్మాలి? ఆయన దేవుడు, ఆయన యథార్థత కలిగిన దేవుడు. ఆయన మాటలోని యథార్థత మాత్రమే ఉంటుంది. అసత్యం అనేది ఎక్కడ మనం చూడం. అదే నేను ఇక్కడ మీతో చెప్పాలనుకుంటున్న మాట. నేను మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఆయన లక్షణాలలో ఎంత విలక్షత కలిగిన దేవుడు అని చెప్పడం కొరకు, అద్భుతమైన దేవుడు అని చెప్పడం కొరకు నేను మరో మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. అందుకు మోషే, మామ, అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.
కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి. చాలమ్మా, చాలు. మోషే ఎంత గొప్ప నాయకుడు అని అంటే, చాలామంది బైబిల్ పండితులు కానీ చరిత్రను ఎరిగిన పెద్దలు కానీ వాళ్ళు చెప్పేటువంటి మోషేని గురించి చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఇంతవరకు మోషే అంతటి మంచి నాయకుడు, గొప్ప నాయకుడు పుట్టలేదు అని చాలామంది చెప్పారు. ఈ మాటని చాలామంది చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంత గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు, ప్రజలను ఏకదాటిగా నడిపించగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, అంత సామర్థ్యం కలిగిన నాయకుడు ఎవరైనా అంటే మోషే. కానీ ఒక సందర్భం వచ్చింది. అమ్మా మీరు వినాలి, నా మాటల వైపు మీ మనసు పెట్టండి. ఒక సందర్భం వచ్చింది, ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం అని అంటే, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన మహానాయకుడు. అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, వాళ్ళ మధ్య తగాదాలు చూసుకోవాలి, న్యాయపీఠం దగ్గర నిలవబడి తీర్పు తీర్చాలి. ఒకటా రెండా, ఎన్ని పోర్ట్ఫోలియోస్ అని చేయగలడు? ఇవాళ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలోని విభజన, వర్క్ విభజన అనేది ఎక్కడ జరిగిందంటే, బైబిల్ ఇక్కడ నుంచి తీసుకున్న ఆధారం అది. వర్క్ డివిజన్ అనేది అక్కడే తీసుకున్నారు వాళ్ళు. మోషే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మామ చెప్పాడు, వరి ఈ భారం అంతా నీ నెత్తి మీద ఒక్కడివి ఎలా మోస్తావు, కష్టం అవుతుంది కదా నీకు, అందుకనే డివిజన్ చేయి, 1000 మందికి ఒకరిని పెట్టు, 10,000 మందికి ఒకరిని పెట్టు, 100 మందికి ఒకరిని పెట్టు. అట్లా మన రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు రూట్ లెవెల్లోని, వాళ్ళని ఏమంటారు, రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, కార్యకర్తలు. రైట్, రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు అనే పదం వాడతారు వాళ్ళు పెద్దోళ్ళు, నాయకులు. ఈ మధ్య జగన్ గారు, చంద్రబాబు గారు అలాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళు వాడుతున్న మాటలు అవి. సో రూట్ లెవెల్లో నాయకత్వం, మండల్ లెవెల్లో నాయకత్వం, జిల్లా లెవెల్లో నాయకత్వం, రాష్ట్ర లెవెల్లో నాయకత్వంలో మళ్ళీ మంత్రివర్గంలో మళ్ళీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఇలా ఈ వర్క్ డివిజన్ అంతా దేశాన్ని పాలించడానికి ఇంత వర్క్ డివిజన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మోషే ఆ ప్రజల్ని నడిపించేటప్పుడు వాళ్ళ మామ ఇచ్చిన సలహాను పాటించుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ ఇచ్చిన సలహాను పాటించి ఆయన ఈ వర్క్ విభజన చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క నాయకునిగా ఎన్నిక చేసి, ఇదిగో ఈ 100 మందికి నువ్వు నాయకుడివి, ఈ 500 మందికి నువ్వు నాయకుడివి, 1000 మందికి నువ్వు నాయకుడివి, 10,000 మందికి నువ్వు నాయకుడివి అని అందరినీ నాయకులుగా విభజించి వాళ్ళ నాయకత్వాలు వాళ్ళ చేతికి అప్పగించి వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాడు. నా యేసయ్య ఒక్కడే, ఏ ఒక్కరి సలహా కూడా, ఏ జ్ఞానుల సలహా కూడా తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంఘ నిర్మాణాన్ని ఒక్కడు ఒంటి చేత్తో నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నిక మీరు చూస్తే ఎవరిని ఆయన ఎన్నుకున్నాడు? కొరింథీ పత్రికలు రాయబడిన మాట ఏంటి? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని. అర్థమైందా మీకు? ఎవరిని ఆయన ఎన్నిక లేని వారిని, బలహీనులను, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకంలో నీచులైన వారిని. ఆయన విభజన చూడండి. ఆయన ఎవరైనా సలహా అడిగారా? ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చెప్పాలనుకోండి, మన సంఘంలో ఎవరు తెలియగలరు అని ముందు వెతుకుతాను నేను.
ఎవరు కొంచెం మంచిగా మాట్లాడగలరు అని వెతకగానే ఒకరో ఇద్దరు కనబడతారు. ఒకరో ఇద్దరు కనబడగానే అయ్యా మీరు కొంచెం రండి, దీన్ని లీడ్ చేయండి అని అంటాను. నేను ఎవరిని చూస్తున్నా? జ్ఞానవంతుల్ని చూస్తున్నా, దానికి ఎబిలిటీని చూస్తూ ఉన్నా. నేను ఎవరు దానికి సామర్థ్యంలో వాళ్ళని చూసి ఆ పనిని వాళ్ళకి అప్పగిస్తాను. ఈవెన్ చిన్న సంఘంలో 100-150 మంది ఉన్న చిన్న సంఘంలోనే జ్ఞానవంతులని, బుద్ధి గలవారిని, మంచి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా మనం చేసుకుంటున్నాం. కానీ నా యేసు ప్రభు వారు ఒక్కరి సలహా కూడా లేకుండా ఎన్నిక లేని వారిని, బలహీనులను, అజ్ఞానులను తీసుకొని ప్రపంచానికి సువార్తను అందించాడు. ఇవాళ ప్రపంచమందంతటా ఉన్న క్రైస్తవ సంఘాల లెక్క అందరికంటే ఎక్కువ. ఎలా జరిగింది? వాళ్ళని గూర్చి, ఆయన ఎన్నుకున్న 12 మందిని గూర్చి చెప్పబడిన మాట ఏంటి? ఆ 12 మంది అపోస్తలుని గూర్చి చెప్పబడిన మాట ఏంటి? భూమిని తలకిందులు చేయగలిగిన వారు. వాళ్ళు భూమిని తలకిందులు చేయగలిగిన వారు ఇక్కడ కూడా ఉన్నారా? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడతాయి. వాళ్ళు ఏం చేశారంటే భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు. యాసోను ఇంటి మీద పడినప్పుడు వచ్చిన సందర్భం అదే. ఆలోచన చేయండి. ఒక జ్ఞానహీనునితో, ఒక అవివేకవంతునితో, ఒక ఎన్నిక లేని వ్యక్తితో, ఒక బలహీనునితో ఒక చిన్న కూటమిని ఏర్పాటు చేసి 12 మంది గ్రూప్కు తయారు చేసి వాళ్ళని అపోస్తలులని పేరు పెట్టి ఆయన శిష్యులుగా చేసుకొని 3.5 సంవత్సరాలు ఆయనతో తిప్పుకొని భూమిని తలకిందులు చేసేవారిగా దేవుడు మార్చాడు. ఎవరు సలహా ఇస్తే? ఎవరు సలహా ఇచ్చారు ఆయనకి? ఏ ఒక్కరు సలహా ఇవ్వలా. ఆయన ఏ ఒక్కరికి క్షమాపణ చెప్పలేదు. ఆయన ఏ ఒక్క తప్పు చేయలేదు. ఎవరికి నేను ఫలానా తప్పు చేశాను ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏ ఒక్కరి జ్ఞానుల సహాయాన్ని, సలహాని తీసుకోలేదు. అది ఆయన దైవత్వం. ఆయన దైవత్వంలో ఎంత విశిష్టత ఉంటుందో. లోపము లేని దేవుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకని ఆయన మాటలు యథార్థమైనవి అంతే. మేమెందుకు నమ్మాలి అనొచ్చు వాళ్ళు. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాము నన్ను చూడాలని అనుకున్నాడని నువ్వెలా చెప్తున్నావు? నువ్వు పిచ్చోడు అన్నారు. రాళ్ళు రువి చంపాలనుకున్నారు. ఏమి చంపాలనుకున్నా ఏం చేయగలరు వాళ్ళు? యథార్థవంతుడు ఎప్పుడు యథార్థంగానే ఆ సత్యంలోనే జీవిస్తాడు. ఆ సత్య దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈరోజు మనం ఆరాధిస్తున్న మన ప్రియరక్షకుడైన యేసు ప్రభువారు. దాన్ని మనం హృదయపూర్తిగా మనం నమ్మాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఎవరి సలహా తీసుకొనండి దేవుడు ఆయన తన సేవా కాలంలో. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు తెలిస్తే చెప్పండి. నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగినట్లు ఏమన్నా గుర్తుందా మీకు? నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. చాలాసార్లు బైబిల్ చదివారుగా మీరు. బైబిల్ చదివిన వాళ్ళు నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ప్రభు ఎప్పుడు ఎక్కడ ఏమైనా చెప్పాడా? పెద్ద డైలమాలో పడ్డారు ఇప్పుడు మీరు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీ కొరకు ప్రార్థన చేయాలి శిష్యులకు చెప్పారు. ఒక్కసారి కూడా నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు అన్నాడు చెప్పలా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యన్నొద్దు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషిగా భూమి మీద జీవించిన ప్రతివాడు, క్రైస్తవుడు, ప్రత్యేకంగా క్రైస్తవుడు ఎదుటివారి ప్రార్థనను స్వీకరిస్తాడు. అన్న నా కోసం ప్రార్థన చేయవా ప్లీజ్ అంటారు. అక్కోళ్ళు కానీ, అన్నోళ్ళు కానీ, పిల్లలు కానీ అందరూ మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. కానీ నా యేసయ్య 33.5 సంవత్సరాల తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా
నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడగల. పైగా ఆయనే వాళ్లకు ప్రార్థన నేర్పాడు. వాళ్ళని ప్రార్థన చేయడానికి, వాళ్ళకు నేర్పించడానికి వాళ్ళకి అరణ్యంలో తీసుకెళ్ళాడు. ఆయా స్థలాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకు ప్రార్థన నేర్పాడు. లేఖనాల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఎవరు మన దేవుడు అని అంటే, ఒక్కసారి కూడా క్షమాపణ అడగని దేవుడు, ఒక్కసారి కూడా తప్పు చేసిన దేవుడు కాదు, ఒక్కరి సహాయం కూడా అవసరం లేకుండా సమస్తాన్ని నిర్వహించిన దేవుడు, ఒక్కరి ప్రార్థన కూడా కోరుకున్న దేవుడు కాదు. ఇక్కడ మీరు అనొచ్చు ఏమని అనంటే, ఆయనకి ఎందుకు అంత గర్వం అంటారా? ఆయనకి ఎందుకు అంత అహంభావం అనుకుంటారా మీరు? ఎప్పుడు నోరు తెరిచి మన దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడొద్దు. ఆయన దైవత్వంలో ఈ అవసరాలు ఎన్నడూ రాలా. 33.5 సంవత్సరాలు మనిషిగా బ్రతికినప్పటికీ ఈ 33.5 సంవత్సరాలలో అలాంటి తప్పులు చేసిన వాడు కాడు. ఆ అవసరాలు తెచ్చుకోలేదు. ఆయన దైవత్వంలో ఎక్కడ లోపం లేకుండా ఆయన దైవత్వాన్ని భూమి మీద కొనసాగించాడు, పరలోకంలో కూడా కొనసాగించాడు. ఆయన మనుషుల మధ్య పాపాంధకారంలో మనుషులు బ్రతుకుతుంటే వారి మధ్య సంచరించి వాళ్ళకుండే ప్రతి అవసరాన్ని చూపించాడు. నీకు ప్రార్థన అవసరం కానీ నాకు అక్కర్లా, నీకు క్షమాపణ అవసరం కానీ నాకు అక్కర్లా, నీవు తప్పు చేస్తున్నావు కనుక నీకు ఇవన్నీ అవసరం, నాకు కాదు. నేను వీటన్నిటిని జయించిన వ్యక్తిని. వీటన్నిటి లోక సంబంధమైన మానవ ప్రతి అవసరాన్ని జయించిన వాడు ఆయన. అందుకు మన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. దేవుని ఈ లక్షణాలన్నీ ఒక్కోటి మనం చూసుకుంటూ వెళితే ఎంత శ్రేష్టమైన దైవ లక్షణాలు ఆయన జీవితంలో, ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు ఆయన జీవితంలో. అసలు మన ఊహలకు అందని అంతటి దైవత్వం అయింది. మన ఊహలకు అందదండి, అంత శ్రేష్టమైన దేవుడు మన దేవుడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని లోకం ఈరోజు వెంబడిస్తుంది? ఎందుకు ఆయన్ని అర్థం చేసుకుంటుంది? ఎందుకు ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడుతుంది? ఈ రోజున నెమ్మదిగా తెలుస్తున్నాడు, నెమ్మదిగా ఆయన అందరికీ అర్థమవుతున్నాడు. అందువల్లనే ఈ రోజున క్రైస్తవ సంఘాలు నిలబడ్డాయి. మన క్రైస్తవులు ఈ రోజు వరకు నిలవబడ్డాయి అనంటే కారణం ఆయన విలక్షణత కలిగిన జీవితమే, ఆయన శ్రేష్టమైన లక్షణాలే మనం ఈరోజు క్రైస్తవ సంఘం భూమి మీద ఇన్ని వేల సంవత్సరాలను చెడిపోకుండా ఉండడానికి కారణమైంది. ఎన్నో మతాలు వచ్చినాయి, ఎన్నో మతాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ క్రైస్తవ్యం ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం కాలగర్భంలో కలిసిపోలేదు. పైగా అది స్థిరంగా నిలవబడిపోయింది, స్థిరంగా ఉంది ఇది క్రైస్తవ్యం. అలాంటి మంచి దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం అనే మాటని మనం గమనించాలి. దీని మీద మనం చాలాసేపు చర్చ చేసుకోవచ్చు, చాలాసేపు మాట్లాడుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఆయన బోధ చూడండి, ఆయన బోధ కూడా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన బోధ ఎంత అద్భుతంగా ఉంటుందనంటే, ఆయన నోటి మాట. ఆయన అన్నాడు కదా యూదులతో, ఏమన్నాడు ఆయన? మీ తండ్రి అయిన అబ్రహామే నన్ను చూడవలడని మిగులు ఆశపడ్డాడు అన్నాడు. చాలా ఆశపడ్డాడు అంటే, నీకు 50 ఏళ్ళు కూడా లేవు కదయ్యా. మా తండ్రి అయిన అబ్రహాం ఎక్కడోడు? మా ప్రవక్తలందరూ చచ్చిపోయారు, మా వాళ్ళందరూ చచ్చిపోయారు, నిన్నగాక మొన్న పుట్టినోడివి అబ్రహాం నిన్ను చూడడం ఏంటి? అసలు వాళ్ళకి వచ్చిన కోపం అది. దేవాలయాన్ని కూడా చూడకుండా రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు ప్రభుని. ఆయన బోధ ఎంత యథార్థమైంది, ఆయన నోటి మాట ఎంత యథార్థమైంది చెప్పడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, నికోదేముతో మాట్లాడుతున్నాడు ఆ రోజున. నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేము అనగానే ఎక్కడికి వెళ్ళాలి మనం?
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? చాలా అక్కడ ఒక మాట చెప్తున్నాను, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీతో నిశ్చయంగా చెప్తున్నాను అనే మాట యొక్క అర్థం ఏంటి అని అంటే, ఎంత అధికారికంగా మాట్లాడుతున్నాడో. డూ ఆర్ డై అంతే అనమాట. అధికారికంగా మాట్లాడే మాట అది. నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడనంటే అది 100% నిజం అనమాట. 100% నిజం కనుకనే నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ఆయన. దేవుని బోధ నిశ్చయంగా ఉంటుంది, ట్విస్ట్గా ఉండదు. ఎన్నడూ ట్విస్ట్ చేసి మాట్లాడ్డా ఆయన. లోపలొకటి బయటకు అలాగా డబుల్ మీనింగ్ వచ్చినట్టు మాట్లాడ్డా ఆయన. ఆయన ఏది మాట్లాడినా నిశ్చయంగా మాట్లాడతాడు ఆయన. ఆయన మాటలో సత్యం ఉంటుంది, ఆయన మాటలో యథార్థతే ఉంటుంది, ఎన్నడూ ఉండదు. అది ఆయన బోధ, ఆయన బోధ విధానం అది అంతే. నేను ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. నీవును వెళ్ళి అలాగు చేయము అన్నాడు. నీవును వెళ్ళి అలాగు చేయము అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మాట దేవుడు నీతో చెప్పాడు అనంటే, అలాగు చెయ్యి అని అన్నాడు అనంటే, వెళ్ళి అలా చెయ్యి అన్నాడంటే, నువ్వు వెళ్ళి అలా చెయ్యి అన్నాడనంటే ఆచరణలో పెట్టగలిగేదే చెప్తాడు తప్ప ఆచరణ యుక్తం కానిదన్నడు మాట్లాడు ఆయన. ఏది చెప్పడు ఆయన. నువ్వు చేయగలవు అనుకుంటేనే చెప్తాడు నీకు ఆ మాట. ఇప్పుడు ముంచి పోయండి అన్నాడు. ఇప్పుడు ముంచి అలాగ చేయండి, ముంచి పోయండి అనగానే నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షరసం అయినాయి. మీరు అలాగూ చేయండి అన్నాడు, అంతే. ఆచరణ యుక్తమైన మాటే చెప్పగలడు ఆయన. రాతి బాణంలో పోసినప్పుడు నీళ్ళే, కానీ ముంచి తీసినప్పుడు అది ద్రాక్షరసమైనవి. అలాగూ చేయండి, మీరు వెళ్ళి అలాగూ చేయండి. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి, మీరు ఆయనతో చెప్పింది చేయండి. ఆయన అన్నాడు, మీరు అలాగూ చేయండి అన్నాడు. ఎంత అద్భుతమైన మంచి మాటలు ఇవన్నీ. ఆచరణయుక్తమైన మాటలే చెప్తాడు తప్ప ఆచరణయుక్తం కాని ఏ బరువు మన మీద మోపని దేవుడు ఆయన. అది నిశ్చయమైన మాట అవుతేనే మనతో చెప్తాడు తప్ప అనిశ్చితమైన మాట ఏది మనతో మాట్లాడాడు ఆయన. అంత అద్భుతమైనటువంటి దేవుడు ఈరోజు మనం మన ప్రభువును ఆరాధించేటువంటి దేవుడు. ఆయన నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? సేవలోకి వచ్చిన తర్వాత దేవుని రాజ్యం సమీపించుచున్నది. దేవుని రాజ్యం మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన సేవలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పు, సువార్తని నమ్ముడి అని చెప్పాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. మారు మనసు నమ్మండి, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. ఈ రోజున ఈ మాటలు మన యవనస్తులకు, మన కుటుంబాల్లో మన యవనస్తులకు అంత నాటుకుపోట్ల హృదయానికి తాకడంలా ఈ మాటలు వాళ్ళకి. మీరు దేవుని రాజ్యం సమీపించింది అంటే అదేదోలే అనుకుంటున్నారు. దేవుని రాజ్యాన్ని గురించిన అవగాహన లేదు, నిజమే. ఆ అవగాహన లేదు కాబట్టి అలా అనుకునే అవకాశం ఉంది. కానీ మారు మనసు పొందమంటే, సువార్తను నమ్ముమని చెప్తే ఎందుకు మన పిల్లలు ఎగతాళి చేస్తున్నారు? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు మన పిల్లలు?
సువార్తను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? దాన్ని ఎందుకు నవ్వులు పాలు చేస్తున్నారు? మారు మనసు పొందితే తమ స్వేచ్ఛా జీవితం పాడవుతుంది అని, వాళ్ళు ముందుగానే వేసుకున్న ప్రణాళికలు పాడైపోతాయని, మారు మనసు పొందితే వాళ్ళ జీవితం స్వేచ్ఛాయుతంగా ఉండదు గనుక, ఫ్రీగా తిరగలేరు గనుక, ఇష్టం వచ్చిన పనులు చేయలేరు గనుక, ఒక హద్దుల్లో ఉండాలి గనుక, ఈ హద్దుల్లో ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేక మారు మనసు అనే దాని కానీ, సువార్తను నమ్మేది అనే దానికి కానీ బిడ్డలు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ సహజ సిద్ధమైన మానవ మనసది. కానీ పెద్దవాళ్ళు మనకు నేర్పేది అదే. ప్రభు మనకు నేర్పిన పని ఏంటంటే, ప్రభు మనకు నేర్పింది ఇదే. మీరు మారు మనసు పొందండి అన్నాడు. ప్రభు నేర్పితే మనం మారు మనసు పొందామా? ప్రభు నేర్పకుండా మనం మారు మనసు పొందామా? దేవుని రాజ్యం సమీపించింది అని చెప్పితే నమ్మామా? చెప్పకుండా నమ్మామా? మీరు సువార్తని మనం నమ్మే దగ్గర ఆయన సువార్త చేయకుండా మనం నమ్మామా? మన దగ్గరికి సువార్త వచ్చింది. ఆ సువార్తలో దేవుని రాజ్యం ఎంత సమీపంగా ఉందో మనకు తెలియజేశాడు. అందుకని మన జీవితంలో మన చెడును మనం విసర్జించి మారు మనసు పొందేటువంటి బోధలు ఆయన చేశాడు. నిశ్చయంగా అలాగు చేయండి అన్నాడు. ఆయన నిశ్చయమైన సంగతులు చెప్పాడు. అలాగు చేయమని ఆచరణయుక్తమైన మాటలు చెప్పాడు. మారు మనసు పొందమన్నాడు. సువార్తని నమ్మమన్నాడు. ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు, చిన్న చిన్న మాటలే కానీ ఇవి జీవితంలో మనందరం ఆచరించదగినటువంటి మాటలు. అందుకు ఆయన మన దేవుడు. మన దేవుని మనం ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ వచనాలన్నీ రాసుకుంటున్నారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క వచనం మీరు కూర్చొని చదవండి, ఆలోచించండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థం అవుతుంది. మన దేవుడు ఎంత అద్భుతమైన లక్షణాలు కలిగిన దేవుడో మనకు అర్థం అవుతుంది. ఎవరికి చెప్పాడండి ఆయన? పాపం నన్ను క్షమించన్నా అని అనలేదని అంటే ఆయన జీవితకాలం, ఆయన జీవితం ఎంత శ్రేష్టమైంది. ఒక్క తప్పు కూడా ఆయన ఒప్పుకోలేదు అని అంటే ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఒక్కరి సలహా కూడా ఆయన తీసుకోకుండా ఈ క్రైస్తవ సంఘాన్ని 1000 సంవత్సరాల నుంచి ఒక తాటి మీద నడిపిస్తున్నాడు. అంటే ఆయన జ్ఞానం ఎంతది, ఎంత జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని కదా రాయబడింది. మితి లేని జ్ఞానం కలిగిన దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నోటి మాట నిశ్చయంగా చెప్పగలడు. ఆచరణయుక్తమైన మాటలే చెప్తాడు ఆయన. మనం చేయలేనిది ఏది మనం మీద చెప్పడు, మన మీద ఆ కాడిని మోపడు. నువ్వు చేయగలిగిందే చెప్తాడు నీకు. అందుకు మనం మారు మనసు పొందాలా, సువార్తను నమ్మాలా, ప్రభునందు మనం ఆనందించే అనుభవాల్ని మనం నడిపించాలి. ఆయన ఏం చెప్పినా ఆయన నోటి మాటలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. అంతే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మాట్లాడిన ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పివాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పివాడు నరకాగ్నికి లోనగును. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? ఎదుటి వారి విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో అని ఒక నీతియుక్తమైన బోధ మాత్రమే చేశాడు. అది చెయ్యొద్దు, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, దీన్ని కొనసాగించు అని ఒక నీతియుక్తమైన బోధలు దేవుడు మన క్రైస్తవ సమాజానికి అందించి ఆయన పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. నీతియుక్తమైన బోధ మాత్రమే చేసిన దేవుడు మన దేవుడు. అనీతి బోధ ఎక్కడా చేయలా. ఎక్కడ 3.5 సంవత్సరాల ఆయన సేవా జీవితంలో ఎన్ని ప్రసంగాలు చేశాడో, ఎన్ని వాక్యాలు చెప్పాడో, ఎంతమంది ప్రజల మధ్య నడిచి ఆయన మాటలు చెప్పుకుంటూ వెళ్ళాడో, ఎక్కడ చెప్పినా నీతియుక్తమైన బోధనే చేశాడు. మోరల్స్ నేర్పాడు సమాజానికి, విలువలు నేర్పాడు యేసుప్రభు వారు సమాజానికి. అన్ని విలువలు నేర్పాడు. నైతిక సంబంధమైన విలువలన్నీ నేర్పాడు. ఆత్మ సంబంధమైన విలువలన్నీ నేర్పాడు ఆయన. చెడు ఒక్కటి కూడా ఆయన బోధించాల. అందుకు మనం మన దేవుణ్ణి
మనం ఆరాధించాలి. తలలు వంచండి. ప్రభువు ఎంత శ్రేష్టమైన దేవుడు, మనల్ని రక్షించుకోవడం కోసం శిలువలో ప్రాణం పెట్టి ఎలా ఈ సంఘ స్థాపన జరిగించాడు ఆయన. మోకరిల్లండి ఒక్కసారి. ఇంత శ్రేష్ఠుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఇంత మంచి దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి దేవుడు మనకిస్తున్న ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి మంచి దేవుడు నాకు దొరికినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నానని ఓ చిన్న ఆరాధన. ఇంత మంచి దేవుడు నాకు మారు మనసు పొందేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పండి. ఇంత మంచి దేవుడు శిలువలో ప్రాణం పెట్టి పాపి కోసం నన్ను రక్షించిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పండి. చిన్న మాటలే, ఎంత అద్భుతమైన మాటలు.